పట్టుదల. చిన్నపల్లి బల్లో 8వ తరగతి చదివే స్వాతి చాలా తెలివైనది. తాను చక్కగా చదువుతుంది, పాఠాలు శ్రద్ధగా వింటుంది, ఆటలు చక్కగా ఆడుతుంది. అంతేకాదు ఆ పాపకు చాలా ధైర్యం కూడా. పద్ధతి ప్రకారం వాళ్ళ బడిలో ప్రతిరోజు చివరి పీరియడ్ని ఆటలకు కేటాయించారు. కానీ వాడి బడికి మాత్రం డ్రిల్ సార్ లేడు. దాంతో పిల్లలంతా ఎవరికి తోచిన ఆటలు వాళ్ళకు తోచినట్లు ఆడుకునేవారు. కానీ పద్ధతి ప్రకారం ఆడే ఆటలేవి వాళ్ళకు తెలీదు. ఒకసారి ఆటల్లో వాళ్ళకు దెబ్బలు తగిలేవి, ఒకసారి పోట్లాట్లు అయ్యేవి. అలాంటప్పుడంతా మిగిలిన టీచర్లు వాళ్ళనే తిట్టేవారు. ఎవరు ఆడుకోమన్నారు మిమ్మల్ని? ఊరికే దెబ్బలు తగిలించుకొని మా మీదకి తెస్తారు అనేవారు. ఒకసారి స్వాతి వాళ్ళమ్మను వెంటబెట్టుకొని పట్నం వెళ్ళింది. సాయంకాలం అవుతుండగానే పట్నపు బడిలో పిల్లలు ఆటలు మొదలెట్టారు. ఆటల్లో వాళ్ళ కదలికని, నైపుణ్యాన్ని గమనిస్తూ నిలబడిన స్వాతి ఆశ్చర్యపోయింది. అదంతా వాళ్ళకి శిక్షణ ఇస్తున్న పీటీ సార్ ప్రతిభే అని తెలిసిపోయింది పాపకు. దాంతో మాకు కూడా ఇట్లా పీటీ సార్ ఉంటే ఎంత బాగుంటుంది కదా అని ఆలోచన మొదలైంది ఆమెకు. వెంటనే ఆ కనిపించిన డ్రిల్ సార్ దగ్గరకు పోయి, సార్ మీరు మా బడికొచ్చి మాకు కూడా ఆట నేర్పించరాదా సార్ అని అడిగింది. ఆ సార్ ఆశ్చర్యపోయి, ఇంతకీ మీదే ఊరు పాప అని అడిగారు. తర్వాత చెప్పాడు, చూడు పాప, మీ బడికి పీటీ పోస్ట్ లేదు. ముందు మీ హెడ్ మాస్టర్ గారితో చెప్పండి. మీరంతా ఒక్కొక్కరు వెళితే లాభం లేదు. పిల్లలంతా వెళ్ళి అడిగితే అప్పుడు ఆయన పై అధికారులకు చెబుతారు. ఆయన మాట మీద మీ బడికి పీటీ పోస్ట్ మంజూరు చేస్తారు అని చెప్పాడు. మరునాడు స్వాతి బడికి రాగానే తన స్నేహితులకు ఆ సంగతి చెప్పి, రండి మనందరం కలిసి హెడ్ మాస్టర్ సార్ని అడుగుదాం అంది. వాళ్ళంతా భయపడ్డారు. ఏయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? హెచ్ఎం సార్ ఏమనుకుంటున్నావు? మేం రాము, మాకేమీ డ్రిల్ సార్ అవసరం లేదు, అసలు ఇట్లా ఆడుకోవడమే బాగుంది అని వెళ్ళిపోయారు. కానీ స్వాతి చాలా పట్టుదల గల అమ్మాయి. ఒకసారి ఏదైనా అనుకుంటుందంటే సులభంగా వదిలేది కాదు. అదే కాక పట్నపు బడిలో పీటీ సార్ని చూసింది కదా, ఆ సార్ చాలా నచ్చాడు ఆ పాపకు. మరేం చేయాలి అని ఆలోచించి ఆ పాత తనకై తాను ఒక ఆర్జీ రాసింది. గౌరవనీయులైన హెచ్ఎం సారుకు, మన బడిలో పీటీ సార్ లేకపోవడం వల్ల చాలా సమస్యగా ఉంది. పిల్లలకు శరీర శిక్షణ లభించడం లేదు. దయచేసి మన బడికి ఒక పీటీ సారును పెట్టించండి అని రాసి దాని మీద తనకు తెలిసిన 10 మంది పిల్లలతో సంతకం పెట్టించి దాన్ని తీసుకెళ్లి నేరుగా హెడ్ మాస్టర్ గారికి అందజేసింది. ఇదేంటి, సెలవు చీటీనా అని చదివిన హెడ్ మాస్టరు స్వాతి కేసి చూసి కళ్ళెగరేశారు. ఏంటి పాప ఇది అన్నారు. సార్, మన బడికి పీటీ సార్ ఉంటే బాగుంటుంది సార్. పిల్లలందరికీ అదే కోరిక, కానీ అందరూ మీ దగ్గరికి వచ్చేందుకు భయపడుతున్నారు అంది స్వాతి తల వంచుకొని. హెడ్ మాస్టర్ గారికి ఆ పాపను చూసి ముచ్చటేసింది. ఆయన అన్నారు, చూడు పాప, నేను ఈ స్కూలుకి కేవలం హెడ్ మాస్టర్ను. నీకు తెలుసా, నా పైన ఎంఈఓ గారు, డిఈఓ గారు ఇట్లా చాలామంది ఆఫీసర్లు ఉంటారు. వాళ్ళంతా ఒప్పుకుంటేనే తప్ప మనకు ఇట్లా కొత్త టీచర్లు రారు. అర్థమైందా అని. స్వాతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హెడ్ మాస్టర్ గారు అది చూసి మెతకబడ్డారు. సరేలే, నేను ఈ ఆర్జీ తీసుకొని పై అధికారులకు పంపుతాను. తర్వాత వాళ్ళు ఎలా అంటే అలా అన్నారు. 1 వారం రోజుల తర్వాత స్వాతి మళ్ళీ హెడ్ మాస్టర్ గారికి దగ్గరికి వెళ్ళింది. ఆయన ఏంటి మళ్ళీ వచ్చావు అని అడిగారు. సార్, మరి డ్రిల్ సార్ అన్నది స్వాతి. హెడ్ మాస్టర్ గారికి కోపం వచ్చేసింది. నువ్వు ఏమనుకుంటున్నావు పాప? మేము ఇన్ని సమస్యలతో సతమతం అవుతుంటే నువ్వు ఒక దానివి తయారయ్యావు. డ్రిల్ సార్ కావాలంట, ముందు నువ్వు బయటికెళ్ళు. నీకేమైనా కావాలంటే పోయి ఎంఈఓని అడుగు అని అరిచారు. ఆ అవమానానికి స్వాతి ముఖం ఎర్రబడింది. అయినా పట్టు వదలని స్వాతి ఆ మరుసటి రోజున మరో ఆర్జీ తయారు చేసింది. ఈసారి దాని మీద 20 మంది బడి పిల్లల సంతకాలు తీసుకొని ఎంఈఓ సార్ దగ్గరకు వెళ్ళింది. ఎంఈఓ గారు ఆమె ఇచ్చిన ఆర్జీ తీసుకొని చదివి, చూడు పాప, ఇది మీ హెడ్ మాస్టర్ గారి ద్వారా రావాలి అన్నారు. కళ్ళల్లో నీళ్లు తిరగగా
ఆయన ఏం చేశారో చివరికి ఏమన్నారో చెప్పింది స్వాతి. నిజమే పాప, హెడ్ మాస్టర్లు రకరకాల పనులతో సతమతమవుతుంటారు. సరేలే, ఈ అర్జీని నేను పై అధికారులకు పంపుతాను. అవసరమైతే నువ్వే వెళ్ళి డిఈఓ గారి కలవాల్సి వస్తుంది. పోతావుగా అన్నారాయన. సరే అన్నట్లు తల ఊపింది స్వాతి. ఆయన నవ్వి, చిన్నపిల్లవి, నీకు ఇవన్నీ అవసరమా? ముందు నువ్వు మీ ఇంటికి వెళ్ళు అని పంపించేశాడు. స్వాతికి అర్థమైంది, ఎంఈఓ గారు కూడా ఏమి చెయ్యరు, ఇక్కడ కూడా పని అవ్వదు. ఆ పాపకి చాలా బాధగా అనిపించింది. అయినా ఒకసారి అనంతపురం వెళ్ళి డిఈఓ సారిని కలిస్తే అనుకుంది. ఓయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? డిఈఓ సార్ అంటే ఎవరనుకున్నావు అన్నారు తోటి పిల్లలంతా. ఆయన్ని చూసేందుకు మన సార్లు కూడా భయపడతారు అన్నారు. అయినా పట్టుదల గల స్వాతి సొంతగా డిఈఓ సార్ ఆఫీసు అడ్రస్ కనుక్కొని అనంతపురం వెళ్ళింది. అక్కడ చూస్తే ఎంతో మంది టీచర్లతో ఆఫీస్ అంతా ఒక సంతలాగా ఉంది. అక్కడున్న టీచర్లంతా ఈ పాప ఎందుకు వచ్చిందో తెలుసుకొని వెటకారంగా నవ్వారు. స్వాతి చాలా చిన్నబోయింది, బాగా నిరుత్సాహపడింది. అయితే సరిగ్గా ఆ సమయంలో అక్కడికొచ్చారు పట్నంలో తాను చూసిన పీటీ సార్. ఆయన స్వాతిని చూడగానే దగ్గరికొచ్చి, ఏంటి పాప నువ్విక్కడ? ఒకదానివే ఇక్కడ ఇంత దూరం వచ్చావేమి అని అడిగారు. స్వాతి తాను తెచ్చిన ఆర్జీని చూపించింది ఆయనకు. అది చూడగానే ఆయన దాన్ని తీసుకొని నేరుగా లోపలికెళ్ళి డిఈఓ గారితో ఏదో మాట్లాడారు. డిఈఓ గారు వెంటనే స్వాతిని లోపలికి పిలిపించుకొని ఆమె తెచ్చిన ఆర్జీని చదువుతూ మొదట తన వివరాలు, స్కూల్ వివరాలు అడిగారు. ఆ తర్వాత ఆర్జీ ఇవ్వడానికి నువ్వు ఇంత దూరం రావాలా? మీ హెడ్ మాస్టర్ సారికి సరిపోయేదే కదా అన్నారు. సార్, మొదట ఆర్జీ ఆయనకే ఇచ్చాను సార్. ఆయన నా మీద కోపగించుకొని ఎంఈఓ సారిని కలవమన్నారు. ఆ సార్ దగ్గరకు వెళితే మా పై ఆఫీసరు డిఈఓ గారు ఉంటారు, ఇదంతా మా చేతిలో ఉండదు అన్నారు. చివరికి నేను ధైర్యం చేసి ఇట్లా మీ దగ్గరకు వచ్చాను అంది. డిఈఓ గారు నవ్వి, లేదు పాప, ఎంఈఓ గారు 4 రోజుల క్రితమే నాకు ఫోను చేసి మాట్లాడారు. నువ్వు ఆర్జీ ఇచ్చిన సంగతి చెప్పారు. త్వరలో మీ బడికి ఒక పిఈటీ పోస్ట్ మంజూరు చేయాలని మేము నిర్ణయించాము కూడా. ఏమైనా నీ ధైర్యం, పట్టుదల మాత్రం మెచ్చుకోదగినవి. ప్రతి బడిలోనూ నీలాంటి పిల్లలు ఒకరిద్దరు ఉన్నా చాలు, మన వ్యవస్థ అంతా మంచి దారిన పడుతుంది అని మెచ్చుకొని స్వాతికి షేకండిచ్చి, ఇదిగో ఈ పాపని జాగ్రత్తగా వాళ్ళ ఊరిలో చేర్చు అని ఓ మనిషిని వెంట ఇచ్చి మరి పంపారు. మరుసటి నెల కల్లా చిన్నపల్లి బడికి కొత్త పీటీ సార్ వచ్చారు. ఆయన పిల్లలకు ఎన్నెన్ని ఆటలు నేర్పారో. ఒక పాప పట్టుదల వల్ల ఇంత జరిగింది. ఇక మనందరం పట్టుపడితే ఎన్నెన్ని మంచి పనులు జరుగుతాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.